ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ సంతోషంగా ఉన్నారా? దేవుని కృప, క్షేమము, సమాధానం మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి బలపరచును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని ప్రియులారా, గమనించండి. ఈ పూట దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటల్ని మనం ధ్యానించుకుందాం. అదేంటంటే యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు గమనిస్తే యేసు ప్రభు ఓ చక్కని మాట చెబుతున్నట్లుగా మనం చూస్తాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఈ 2-3 వాక్యాలను గమనిస్తే యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు అక్కడ మనం స్పష్టంగా చూడగలుగుతాం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడు. ఫలించే తీగలు మరి ఎక్కువగా ఫలింపవలనని వాటిలోని పనికిరాని తీగలను ఆయన తీసి పారవేస్తాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనము కొన్ని మాటలు, ఇప్పుడు చదవబడినటువంటి మాటల్ని మనం చూడగలుగుతాం. గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు చెబుతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటంటే, నేను నిజమైన ద్రాక్షావల్లిని. యేసు ప్రభు ఆయన మనకేమై ఉన్నాడంటే నిజమైన ద్రాక్షావల్లిని. తీగలు మీరు అని ఆయన మనల్ని తనలో అంటుకట్టబడిన తీగలతో సంబోధిస్తూ ఉన్నాడు. అయితే దేవుని మనసులో ఉన్నటువంటి ఒక తలంపు, ఆశ ఏమిటి అని చూస్తే, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడు. అంటే ప్రతివారు క్రీస్తునందు ఫలించేవారుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఫలింపని తీగలు, ఫలించే తీగలు మరి ఎక్కువగా ఫలింపవలనని ఆ తీగలలో పనికిరాని తీగలు, అంటే ఫలించే ఆ మనసు, ఆశ, అనుభవం లేని ఆ తీగలను ఆయన తీసి పారవేస్తాడు అని రాసింది. గమనించండి, యేసుక్రీస్తులో మన జీవితాన్ని కొనసాగిస్తూ మన ఆధ్యాత్మికమైన ఆత్మీయతను క్రీస్తులో ఎదిగేటట్లుగా మనము నూతన పరుచుకోవాలి, వృద్ధి పొందాలి అని మన విషయమై ప్రభు కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి నిజమైన ద్రాక్షవల్లి అయిన యేసుక్రీస్తులో మనము అంటకట్టబడినటువంటి వాళ్ళముగా ఉండాలని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా మన విషయమై కోరుకుంటున్నట్లుగా మనం దేవుని వాక్యంలో చూడగలుగుతాం. కాబట్టి మన ఆత్మీయ అనుభవాన్ని ఏ కోణంలో ఉంది, అది ఏ విధంగా కొనసాగుతుంది, ఎలాంటి పరిస్థితుల్లో ఉంది అన్న విషయాన్ని ఒకసారిగా మనకుగా మనము ఆలోచించుకోవాలి. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడు అని యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని గురించి ఆయన మనకు పరిచయం చేసే విధానం. ఆయన వ్యవసాయకుడు. వ్యవసాయకుడు ఏం చేస్తాడు? వ్యవసాయమే కదా చేస్తాడు. ఏమిటా వ్యవసాయం? ప్రతి తీగే యేసుక్రీస్తులో అంటుకట్టబడిన ప్రతి ఒక్కరు, క్రీస్తు రక్తంతో కడగబడి యేసు ప్రభువులో అంటుకట్టబడిన ప్రతి ఒక్కరూ ఆయనలో ఆయన వలె ఫలించేవారిగా ఉండాలి. ఫలించలేదా? ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడు. ఫలించే తీగ మరి ఎక్కువగా ఫలించాలని పనికిరాని తీగలను ఆయన తీసి పారవేస్తాడని వాక్యం అంటుంది. గమనించండి, ఈ వాక్యాన్ని చదివినప్పుడు నాకు అనిపించిన ఒక మాట, మనసులో కలిగిన ఒక ఆలోచన ఏమిటంటే, యేసుక్రీస్తులో అంటకట్టబడిన వారి జీవితాల్లో కూడా, ఆయనతో అంటుకట్టబడి ఉన్న వారిలో కూడా ఫలించని వారు ఉన్నారా? ఫలించే తీగలు, ఫలించకుండా పనికిరాని తీగలు కూడా యేసుక్రీస్తులో ఉన్నాయా అని ఆలోచిస్తే, ఈ రోజున యేసుక్రీస్తు సహవాసంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఫలించే తీగలుగా లేరు కదా. కొందరు ఆత్మీయ జీవితాలు
ఫలభరితంగా లేవు. మరికొందరి ఆత్మీయ స్థితిగతులు వారు ఫలించలేదు. కాస్త ఆత్మీయంగా ఎదిగి క్రీస్తులో ఉన్నవారిని కూడా ఫలించనివ్వకుండా వెనక్కి లాగేటట్లుగా, ఎండిపోజేసేటట్లుగా, పనికిరాని నిష్ప్రయోజనమైన అనుభవాలకు మలుపు తిరిగేటట్లుగా చాలా మంది ఆత్మీయ జీవితాలు ఈ విధంగానే ఉన్నాయి. మరి ఫలించేవారు ఉన్నారు, అరుదుగా ఉన్నారు అని చెప్పాలి. దేవుని వాక్యం అంటుంది, ఆయనలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడు. వ్యవసాయకుడు గనుక, అంటే ఒక వ్యవసాయకుని మనస్సు తన తోటలో ఎన్ని ద్రాక్ష తీగలు ఉన్నా, ఎన్ని ద్రాక్ష చెట్లున్నా, ఎన్ని రకాల మొక్కలే ఉన్నా, ప్రతి ఒక్కటి అది ఫలించి తీరాలి అని ఒక ఆశ ఈ తోటమాలిలో వ్యవసాయకుడిలో ఉంది. ప్రతి ఒక్కటి ఫలించాలి, ప్రతి ఒక్క బ్రతుకు ఫలభరితంగా మారాలి, ప్రతి ఒక్క వ్యక్తి క్రీస్తు యేసునందు ఫలించేవారుగా ఉండాలని ప్రభువు ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితాన్ని మనం ఫలభరితంగా క్రీస్తులో ఎదుగుతున్నామా, లేక ఈ ఫలించే అనుభవాన్ని లేక నిష్ప్రయోజనమైన నిష్ఫలమైన అనుభవాలలో మనం మిగిలిపోయామన్న సంగతిని మనకుగా మనం ఆలోచించి ఆత్మీయతను గ్రహించేవారముగా మనం ఉండి మన బ్రతుకుని క్రీస్తులో ఫలించేటట్లుగా మనకు మనమే, నీకు నీవే నాకు నేనే సరిదిద్దుకోవటం అనేది చాలా అవసరం. కాబట్టి వాక్యాన్ని గమనించి చూస్తే పనికిరాని వాటిని, ఫలింపని వాటిని ఆయన తీసి పారవేస్తాడు. ఈరోజు సంఘాల పరిస్థితిని గమనిస్తే దేవుని ప్రజలు దేవుని సంఘములో దేవుడితో ఉన్న సహవాసములో వారు ఉన్న విధానం ఎలాంటిది అని చూస్తే అదే ఆత్మీయంగా ఎదగరు. మరికొందరు ఎదగకపోయింది కాకుండా ఇతరులను ఎదగనివ్వరు. ఇలాంటి వాళ్ళ పరిస్థితులు గమనిస్తే మరికొందరు ఎలా ఉంటారని చూస్తే ఎప్పుడు చూసినా ఆత్మీయతలో ఒక స్థిరమైన అనుభవాన్ని లేక స్థిరత్వాన్ని కోల్పోయి వాళ్ళు ఏం చేస్తారంటే ఊరికి అటు ఇటు కదులుతూ ఉంటారు. గాలి వీస్తే ఆ గాలికి రెల్లు గడ్డి అటు ఇటు కదిలినట్లుగా, గాలికి కొమ్మలు ఊగినట్లుగా ఈ ఊరికి అటు ఇటు కదిలేవి ఏమవుతాయంటే ఒక బలమైన గాలి విసిరి కొట్టింది అంటే ఇరిగి అడ్డంగా పడిపోతాయి, దానికి దేవుడిచ్చిన స్థానాన్ని కోల్పోతాయి. సంఘములో దేవుడు తీసుకొచ్చి మంచి సహవాసాన్ని ఇచ్చి ఓ మంచి కాపరి ఆధీనంలో ఉండమని, వ్యక్తిగత జీవితాన్ని క్రీస్తు యేసునందు సేవకుడు పంచిపెట్టే ఈ వాక్యోపదేశముల చేత నూతన పరుచుకోమని ఒక మంచి సహవాసాన్ని ప్రవహిస్తే కొందరు సహవాసంలో స్థిరంగా ఉండరు. ఇప్పుడు చూసినా అటు ఇటు కదులుతూ ఉంటారు. ఇక వాక్యము మాటి మాటికి వచ్చి తగిలిందో ఇక నా గురించే ఇక అనవసరం, ఉండటం అనవసరం, ఇక నేను వెళ్ళిపోవాలి. పోయేవాళ్ళు పోతే బాగానే ఉండేది. తర్వాత ఆ కోవకు చెందిన ఆ కేటగిరీలో ఆ లిస్టులో ఎవరి పేరుందో అంటే ఎవరు స్థిరత్వంగా లేరో, ఎవరిలో ఒక ఆత్మీయ అనుభవాలు ఎదిగినట్టుగా కనబడలేదో అలాంటి వాళ్ళ సహవాసం వీళ్ళకి కూడా ఉంటుంది కనుక ఇక నేను రాకూడదు అనుకున్న మందిరానికి. ఈ సేవకుడు నాకు నచ్చలా, సేవకుడు నచ్చితే కానీ కొంతమంది వస్తారు. విచిత్రమే కదండి. ఇక నేను ఉండదలుచుకోలేదు, నేను వెళ్ళాలనుకుంటున్నా, మరి నువ్వేమంటావు అని ఇతరుల సలహాలు తీసుకోవటం, ఇతరుల దగ్గర ఆలోచన చేయటం, తాను కదిలేదు గాక కాస్త స్థిరపడతారులే అని దైవజనుడు ఆశ కలిగి ఉన్నటువంటి వాళ్ళని కూడా కదిలించి తీసుకెళ్ళిపోతారు. కొంతమందిని ఎంత స్థిరపరచాలని, ఎంత బలపరచాలని, వాళ్ళు క్రీస్తు యేసునందు ఫలించాలని వాళ్ళ పరిచర్యను బట్టో, వాళ్ళ ప్రార్థనను బట్టో, లోబడిన గుణాన్ని బట్టో, లోబడిన స్వభావాన్ని బట్టో ఏదో కారణం చేత సేవకుడు గురిగా పెట్టుకొని కొందరు జీవితాన్ని క్రీస్తులో స్థిరత్వాన్ని కలగజేయాలని, వాళ్ళు ఏ విధము చేతనైనా ఫలించాలి అని ఆశ కలిగి ఈ దైవికమైన మనసుతో ఎంత ప్రయాసపడినా కొందరిని సంఘంలో నిలబెట్టలేం. ఇక వాళ్ళు నిలబడకుండా పోయింది కాకుండా పోతూ కొందరిని కదిలించి స్థిరంగా ఉన్న హృదయాలను కూడా గందరగోళం చేస్తారు కదా. ఇక కాపరికి మిగిలిది ఏమిటండి? వేదన, బాధ తప్ప.
ఎందుకని అని ఆలోచన చేస్తే ఎంత ప్రయాసపడినా, ఎంత ప్రార్థించినా, సంఘములో సహవాసములో నిలకడగా ఉండాలి అని ఎంత రోధించినా, ప్రార్థన కదా కాపరి కూడా చేస్తాడు దేవుడి సన్నిధిలో, అయినా కూడా నిలబడరు కొంతమంది. ఎందుకని? ఒక వాక్యాన్ని గమనించి చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 13వ వాక్యాన్ని గమనించి చూసినట్లయితే అక్కడ అంటున్నాడు, నా పరలోకపు తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్లగించబడుతుంది. యేసుప్రభు స్వయాన చెప్పిన మాట. నా పరలోకపు తండ్రి ఎవరినైతే ఆయన నాలో నాటడో, క్రీస్తులో నాటడో, స్థిరపడినప్పుడు ఎవరైతే స్థిరపడకుండా ఉంటారో, తండ్రి అయిన దేవుడు నాటని ప్రతి మొక్క సంఘములో, సంఘం అనే తోటలో, ఉత్తమ ద్రాక్షవల్లి అయిన యేసు క్రీస్తులో అంటు కట్టబడి స్థిరంగా ఉండే అనుభవాలు సంపాదించుకోలేరు, పోగొట్టుకుంటారు. ఇక దేవుడే పెళ్లగించేస్తే అక్కర్లేదని ఇక సేవకుడు ఎంత ప్రయాసపడి నాటాలి, ఫలించాలి అనుకుంటే ఉపయోగం ఏముంది చెప్పండి? యజమాని ఏం చేశాడు? గోధుమలు నాటించాడు. గోధుమలు ఎదుగుతూ ఉన్నాయి. 4 రోజులు ఆగిన తర్వాత చూస్తే ఆ గోధుమల మధ్యలో గురుగులు కూడా ఉన్నాయి. అవి ఎదుగుతున్నాయి. గోధుమల కంటే యజమాని నాటిన పంట కంటే ఈ గోధుమలు మధ్యలో గురుగులు విపరీతంగా ఎదుగుతూ ఉన్నాయి. ఎక్కడి నుండి వచ్చింది? శత్రువు చేసిన పని. అంటే ఎదగే ఆత్మీయతను ఎదగనివ్వకుండా ఈ బలహీనులైనటువంటి వారిని సాతాను వశపరుచుకొని సంఘములో అస్థిరత్వాన్ని కలగజేసే మనసు ఈ బలహీనులకు ఉంచి వారిని కదిలిస్తూ వారి ద్వారా అనేకుల్ని, సంఘాన్ని చెరిపే ఆ ప్రయత్నాలు దుష్టుడు చేస్తూ ఉంటాడు. సహవాసంలోకి వచ్చిన నీవు దేవుడితో, సేవకుడితో సహవాసం కలిగి, ఐక్యత కలిగి ఉండాలి. కానీ దుష్టుడితో చేయగలిపేవనుకో, వాడి స్వభావం అంతా నీలో కుమ్మరించి నిన్ను ఆత్మీయంగా బలము పొందనివ్వడు, నీ ద్వారా ఇతరులు ఆశీర్వదించబడనివ్వడు. అంటే నీకుగా నీకు ఆశీర్వాదం ఉండదు, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండవు. ఇక నీ బ్రతుకు ఫలించేది ఎప్పుడు? ఫలభరితంగా మారేది ఎప్పుడు? అందుకని దేవుని యొక్క వాక్యాన్ని మన ఆత్మీయ జీవితంలో మనం ఏం చేయాలి అంటే, వాక్య అనుసారమైన ఒక నడవడిని మనము అలవరుచుకోక తప్పదు. ఎప్పుడైతే ఈ అనుభవాన్ని మనము కలిగి ఉంటామో మన ఆత్మీయ జీవితంలో ఏమవుతుంది? ఒక నూతనమైన అనుభవం. క్రీస్తులో స్థిరపడినప్పుడు నూతనత్వం, అదే ఫలించే అనుభవం అనేది మనకు కలుగుతుంది. చాలా మంది ఆశిస్తారు హృదయంలో, ఏమని? నేను ఎదగాలి, గంటల గంటలు ప్రార్థన చేసే ప్రార్థనా పరునిగా నేను ఉండాలి, ఆత్మలో ఆనందించాలి, క్రీస్తులో నిలబడాలి, ఎదగాలి, ఫలించాలి, వర్ధిల్లాలి, కృపలు పొందాలి, వరాలు పొందాలి, ఫలాలు పొందాలి. ఇక ఈ సంపాదనలోనే ఉంటారు, ఆత్మీయ సంపాదన గురించి. కానీ ఆశించిన దాంట్లో ఏ ఒక్కటి కూడా సంపాదించుకోలేరు. లోకంలో పేరు సంపాదించుకున్నారు, ఐశ్వర్యాన్ని సంపాదించుకున్నారు, ఆస్తులు కూడా బాగానే ఉండొచ్చు. కానీ ఎంతో కాలంగా ఆత్మీయతలో దేవునితో కలిసి కొనసాగుతున్న ఈ ఆత్మీయ పయనంలో నీవు క్రీస్తులో నుండి క్రీస్తు స్వభావాన్ని ఎంత సంపాదించుకున్నావు? అదే ఫలించే అనుభవాన్ని. గనుక ప్రియులారా, ఈ ఫలభరితమైన అనుభవం అనేది మన జీవితంలో మనం పొందకపోతే, సంపాదించుకోకపోతే, ఆ తర్వాత భవిష్యత్ కాలం అంతా కూడా బాధపడవలసిన పరిస్థితి తప్పక రానే వస్తుంది. ఎందుకని కొందరు ఈ విధంగా ఉంటారు? అదే ఆశించినా ఫలించలేరు. ప్రార్థన చేద్దామనుంది, చేయలేరు. చేద్దామనుకున్నా చూద్దామనుకున్నా ప్రార్థన అవి ఇవి ఈ విధంగా ఉండాలి అని మాటలతోనే సరిపోయింది. కానీ ఆ ఆత్మీయ ఎదుగుదల, ఆత్మ అనుభవాలు పొందిన ఆ వాసన కూడా వారి దగ్గర చూడలేము. ఎందుకు? కారణం ఏమిటి అని చూస్తే సామెతల గ్రంథం 20వ అధ్యాయం 4వ వాక్యంలో ఓ చక్కటి మాట రాయబడి ఉంది. సామెతలు 24లో ఏమని? విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోత కాలమందు పంటను గురించి వాడు విచారించినప్పుడు వానికి ఏమీ దొరకదు. విత్తే కాలంలో నట సోమరి దున్నడు. ఈ విత్తే కాలం ఎలాగున ఉందో కోతకాలం కూడా ఉంది, హార్వెస్ట్ టైం. ఈ హార్వెస్ట్ టైంలో, కోతకాలంలో అందరూ పంటంతా కోసుకొని సమకూర్చుకొని సంతోషంగా బండ్లకు ఎక్కించుకొని, ట్రాక్టర్లకు ఎక్కించుకొని ధాన్యాన్ని ఇంటికి తీసుకెళ్లిపోతూ ఉంటే, కొట్లు నింపుకుంటూ ఉంటే, ఈ సోమరి వ్యక్తికి
పంటను గురించి విచారించినప్పుడు నాకెందుకు పంట లేకుండా పోయింది, నాకెందుకు ఏమీ మిగలలేదు, ఎందుకు ఇలాంటి పని చేసుకున్నాను అని ఎంత విచారపడి బాధపడినా ఏం మిగులుతుందండి? అంత శూన్యం. కనుక ఎందుకని ముందుగా చెప్పుకున్నట్లుగా కొందరు ఫలించట్లేదు, ఎందుకని అనుకున్న ఆత్మీయతలోకి రాలేకపోతున్నారు, వారు ఫలించకపోగా ఇతరుల బ్రతుకులు కూడా ఫలభరితంగా లేకుండా వెనక్కి లాగినట్లుగా ఎందుకు కొందరి జీవితం ఆ విధంగా ఉంది అంటే సోమరితనం. ఈ సోమరితనాన్ని చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయముగా ఎంచుకొని ఆ సోమరితనంలోనే ఏది ఆ డిగ్రీ లేకపోతే బతకలేమన్నట్టుగా, అది అన్నిటికీ ముఖ్యము మూలము అన్నట్టుగా ఈ సోమరి స్వభావాన్ని విడిచిపెట్టుకోలేకపోగా ఆ దాంట్లోనే కొనసాగుతూ జీవితాన్ని అధోగతి పాలు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రతిదానికి సమయం ఉంది. క్రీస్తులో అంటు కట్టబడేదానికి సమయం ఉంది, ఫలించేదానికి సమయం ఉంది, ఆ ఫలము యేసయ్య చేతికి వెళ్ళేదానికి సమయం ఉంది. ఈ విత్తే కాలంలో విత్తకపోతే కోత కాలంలో అంటూ ఏమీ దొరకదు, సంపాదించుకోలేం. గనక ఈ కోత కాలానికి తగిన పంట నువ్వు ఆశించినట్లుగా నీ చేతికి రావాలి అంటే దానికి తగిన శ్రమ అనేది రాత్రం పగళ్ళు నీకు కావాలి. శ్రమ పొందే మనసు అనేది నీవు ఎప్పుడైతే ప్రయాసపడతావో అప్పుడు నీ ఆత్మీయ జీవితాన్ని నీవు జాగ్రత్తగా కాపాడుకోగలిగినట్లుగా నీవు ఉంటావు. ఇందుని గురించి వాక్యం ఏమంటుంది అన్న విషయాన్ని ఆలోచన చేస్తే సామెతల గ్రంథంలోని 28వ అధ్యాయం 19వ వాక్యాన్ని చూస్తే తన పొలమును సేద్యపరుచుకునే వానికి, తన పొలాన్ని సేద్యపరుచుకునేవాడు కడుపు నిండా సమృద్ధిగా అన్నం తింటాడు. సోమరి వానికి, పని చేయని వానికి కలిగేటువంటి పేదరికము అంతా ఇంత కూడా కాదు అని చెప్పి ఒక వాక్యం రాస్తుంది. తన పొలాన్ని సేద్యపరుచుకునే వానికి కడుపు నిండా అన్నం దొరుకుతుంది. ఒక వ్యక్తి సేద్యం ఎందుకు చేస్తాడు? ఎందుకు పొలంలో ప్రయాసపడతాడు? వ్యవసాయం ఎందుకు చేస్తాడు? సమృద్ధి కావాలని కదా, సమృద్ధి పొందాలని, పంట చేతికి రావాలని. గతంలో కంటే ఈ ఏడాది విస్తారంగా ఫలము చేతికి రావాలి, దాని కొరకు అహర్నిశలు కష్టపడతాడు, రాత్రింబగళ్ళు ప్రయాసపడతాడు, శ్రమ పడతాడు. దానికి ఏ తెగులుకే మందు కావాలో చూస్తాడు, దానికి నీరు గడతాడు, ఎరువేస్తాడు. రాత్రింబగళ్ళు అహర్నిశలు కష్టపడి ఏ పని చేయాలో, ఎంత పరిచర్య చేయాలో తోటకి, వ్యవసాయంలో అంత పరిచర్య చేస్తాడు. దేనికి? ఫలము రావాలని. ఈ ఫలము అనేది నీవు పొందాలి అంటే తన పొలాన్ని సేద్యపరుచుకోవాలి. ఈ సేద్యపరుచుకొని కాచుకునే అనుభవాన్ని ఎప్పుడైతే నీవు సంపాదించుకుంటావో కడుపు నిండా అన్నం తింటావు. కడుపు నిండా అన్నం కావాలి, కోరిందంతా రావాలి, ఒళ్ళు కష్టపడకూడదు, నలిగిపోకూడదు. ఇది కొంతమంది నేర్చుకున్న పాఠం. అన్నీ కావాలి, సమృద్ధిగా ఉండాలి, ఏ కోశాన కష్టపడకూడదు, ఏ విధంగా ప్రయాసపడకూడదు, నలగకూడదు, కరిగిపోకూడదు. అంతకంటే అన్ని సమకూర్చబడాలి. నువ్వు ఇస్తా ఉంటే, తెస్తా ఉంటే, నేను తింటా ఉంటే కూర్చుంటా, రెండో పని లేదు అన్నట్టుగా. ఈ సోమరితనం వలన జీవితంలో పట్టకూడని దరిద్రతంతా వచ్చి ఆవరిస్తుంది. బ్రతుకున్న జీవితాన్ని ఎక్కడికో తీసుకెళ్లి లేనిపోని అనర్థాలకి, నష్టానికి, పోగొట్టుకున్నటువంటి అనుభవానికి మాదిరిగా అంబాసిడర్గా మిగిలి చేస్తుంది. దానికి మించి ఇంకేమీ లేదు. కనుక నీ ఆత్మీయతలో నువ్వు సంపాదించాలి అంటే, కృపను పొందాలంటే, ప్రయాసపడి ఫలాన్ని సంపాదించాలి అంటే ఒక వ్యవసాయకుని స్వభావం నీకు కావాలి, నీకు అవసరం. ఇందుని గురించి మరొక మాట దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యం. యాకోబు 5:7లో ఆయన రాస్తాడు కదా, వ్యవసాయకుడు తొలకరి వర్షము కొరకు, కడవరి వర్షము కొరకు, విలువైన భూఫలములు సమకూడే వరకు ఈ తొలకరి కడవరి వర్షాల కొరకు ఓపికతో ఎదురు చూస్తాడు. ఇంకా తొలకరి కురవలేదే, ఇక మధ్యలో వర్షం పడవలేదే,
వర్షాకాలం కూడా ముగింపుకు వచ్చింది. పంట చేతికొచ్చే పరిస్థితి దగ్గర పడింది. గట్టిగా ఒక వర్షం కురిస్తే పంట బలపరచబడుతుంది. గట్టిగా 2 వానలు పడితే ఇక పైరంతా బాగా పుష్టికొస్తుంది అని చెప్పి ఆశ కలిగి తన కళ్ళన్ని ఆకాశానికేసి ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ పంట పండే టైంలో పండనప్పుడు ఈ ప్రకృతి వాతావరణం అనేది ఈ మధ్యకాలంలో పంటకి వర్షం అవసరమైనప్పుడు వర్షాలు కురవట్లేదు. పంట చేతికొచ్చి కోసిన తర్వాత కోతకాలానికి వర్షం గిట్టదు. కానీ కోత కాలం అయిన తర్వాతే వర్షం అంతా వచ్చి పండిన పంటని శుభ్రంగా అడ్రస్ కూడా కనపడకుండా తీసుకెళ్ళిపోతావు. కారణం ఏమిటి? మనుషుల పరిస్థితుల ఈ స్థితిగతులన్నీ మార్చుకొని దేవుని విడిచిపెట్టి దేవుడు లేకుండా ఏదో చేసి సంపాదిద్దాం, వ్యవసాయం చేద్దాం, కష్టపడదాం అని దేవుడు మనిషికి ఇచ్చిన మార్గాన్ని వదిలి వారికి నచ్చినట్లుగా పరుగులు తీస్తూ ఉన్న కారణం చేత. కనుక ప్రియమైన దేవుని ప్రియులారా, దేవుని వాక్యాన్ని గమనించి చూస్తే వ్యవసాయకుడు తొలకరి కడవరి వర్షము కొరకు ఓపికతో ఎదురు చూస్తాడు. పేపర్లో చూస్తూ ఉంటాం కదా, నెర విడిచిన ఆ నేల మీద కూర్చొని రైతన్న ఆకాశాన్ని చూస్తూ ఉంటాడు. ఎప్పుడో ఆ వర్షము కరుణిస్తుందా, ఎప్పుడో భూమి మీద కురిసి పంటలను తడుపుతుందా అని చెప్పి ఆశగా తన కళ్ళన్ని పైకేసి చూస్తూ ఉంటాడు. ఎందుకో వర్షము పై ఉండి రావాలి గనక. నీ ఆత్మీయతలో ఈ తొలకరి కడవరి ఆత్మ సంబంధమైన వర్షాలు నిన్ను మొదటి బలముతో కడవరి బలముతో బలపరిచి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు నీవు సిద్ధపాటు కలిగి ఉండేలాగున నీ ఆత్మీయ జీవితాన్ని నూతన పరచాలని తొలకరి ఆత్మీయ కడవరి ఆత్మీయ వర్షాన్ని ఆయన నీ పొలం మీద, అంటే యేసుక్రీస్తులో అంటుకట్టబడి ఉన్న ప్రతి వారి జీవితాల్లో ఆయన ఆత్మీయ వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఎందుకని? నీవు ఫలించాలి, క్రీస్తులో ఎదగాలి అనేటువంటి మనసు కలిగిన దేవుడు ఆయన ఆశించి ఆ ఆశ నీలో నెరవేర్చుకోవాలని తానే వర్షాన్ని నీ మీద కురిపిస్తున్నాడు. కనుక ఆ సమయానికి ఏది కావాలో ఎదురు చూసే మనసు అనేది సంపాదించుకోవటం ఒక వ్యవసాయకుడి లక్షణం. అందుకని వాక్యం అంటుంది, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడు. ఇందులో అనుమానం లేదు. ఫలించే తీగ మరి ఎక్కువగా ఫలించాలని పనికిరాని వాటిని తీసి పారేస్తాడు. అంటే వ్యవసాయకుడి లక్షణం ప్రతి ఒక్క చెట్టు ఫలించాలి, ప్రతి ఒక్క కొమ్మ సమృద్ధి అయిన ఫలాలు ఇవ్వాలి. ఈ రోజున చాలా మంది సేవకులు ఇలాంటి మంచి మనసు కలిగి సంఘంలో ప్రతి వారి కొరకు ప్రార్థన చేస్తూ, మరి ముఖ్యంగా బలహీనులైనటువంటి వారి కొరకు వారి ఆత్మీయ జీవితం ఫలభరితంగా ఉండాలని వారి కొరకు అహర్నిశలో ప్రార్థిస్తున్నా, ఈ ఫలించాలి అనే ఆశ మనసు లేని ఆ వ్యక్తిగత జీవితాలలో ఇక వారికి ఆశ లేకపోతే సేవకుని మనసు ఏమరుగుతారండి? చెప్పండి, సేవకుని మనసుని ఏ విధంగా గ్రహించుకోగలుగుతారు? అందువల్ల వారి జీవితాలు ఫలములు లేక నిష్ఫలమైనట్లుగా మధ్యలో అర్ధాంతరంగా కాయలు రాలిపోయిన చెట్టు వలె వాళ్ళు మిగిలిపోతున్నారని లేఖనమే ఈ మాట కూడా చెప్తుంది. కాబట్టి మన ఆత్మీయతలో మనం ఏమై ఉండాలి? ఒక వ్యవసాయకుని లక్షణం, వ్యవసాయకుని స్వభావాన్ని మనం కలిగిన వారమై మనం ఉండాలి. చివరిగా ఇంకొక మాట బైబిల్ గ్రంథంలో నుండి జ్ఞాపకం చేసి ముగిచ్చేస్తానండి. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యంలో ఈ దైవజనుడు రాస్తున్నటువంటి మాట ఏమిటంటే, మేము దేవుని జత పని వారమై ఉన్నాం. సేవకులను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మేము దేవునికి కోవర్కర్స్ గా పనిచేస్తున్నాం, జత పని వారముగా మేము ఉన్నాం. మీరైతే సంఘమైతే దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు అని ఒక మంచి విలువైన వెల కట్టలేని మాటను దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. సేవకునితో చెప్తున్న మాట ఏమిటంటే, మీరు దేవుని జత పనివారు, మేము దేవుని జత పనివారమని మాట్లాడుతున్నాడు. చూడండి, యేసు ప్రభు ఆయన జీవితం అంతా ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ఆయన జరిగించాడు. తన జీవితాన్ని ఓ ప్రత్యేకమైన కోణంలో తన మాట గాని
నడక పడక గాని, తన దృష్టి గాని ఎప్పుడు చూసినా పరలోకపు తండ్రితో సహవాసం కలిగి తండ్రితోనే మాట్లాడుతూ ఆ తండ్రిని ప్రజలకు పరిచయం చేస్తూ ఆ తండ్రి ప్రేమని ప్రజలకు ప్రపంచానికి పంచిపెడుతూ ఓ గొప్ప కార్యాలకు నిలయముగా యేసయ్య ఈ లోకంలో ఆయన పరిచయం చేశాడు. ఆయన అంటున్నటువంటి మాట, సేవకునికి ఏమని చెప్తున్నాడు ఆయన? దేవునికి మీరు జత పనివారు. ఏం గొప్ప కార్యాలు చేశాడు కాబట్టి సేవకుడు దేవుని జత పనివాడు అంటే దేవుని యొక్క విశాలమైన హృదయంలో సేవకునికి ఇచ్చిన గొప్ప స్థానం ఎంతో చూసారా? దాన్ని కాపాడుకోవటం చాలా ముఖ్యమైన అవసరం ఒక దైవజనునికి. మీరు దేవుని జత పనివారు, నేను దేవుని జత పనివారిని అన్నప్పుడు నా పని పాటలు అన్ని కూడా దైవ సంబంధమైనవిగా, అంటే దేవునికి చెందినవిగా, దేవుని వలన కలిగినవిగా, దేవుడి దగ్గరికి వెళ్ళవలసినటువంటి వాటిగా ఉండటము ప్రతి ఒక్క సేవకుడు గమనించుకోవలసిన విషయం. సంఘాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మీరు దేవుని వ్యవసాయమో దేవుని గృహమునై ఉన్నారు. ఎంత ఆశీర్వాదకరమైన మాట అండి. దేవుని వ్యవసాయమో దేవుని గృహం. దేవుని వ్యవసాయము గృహము అని ఎందుకన్నట్టు చూడండి, ఒక వ్యవసాయకుడు ఇంట్లో కంటే పొలంలోనే ఎక్కువగా ఉంటాడు. పొద్దుపడవల ఆలస్యం అంతవరకు ఉండలేక వేకుజామున వెళ్ళిపోతాడు. పొద్దుపోయిన తర్వాత వెలుతురు ఉన్నంత వరకు పొలంలో కష్టపడి ఆ తర్వాత ఎప్పుడో ఇల్లు చేరుకుంటాడు. పంట చేతికొచ్చే వరకు, తన ఆశయం నెరవేరే వరకు, ఒక వ్యవసాయకుని యొక్క లక్ష్యం తనకు సాధించే వరకు ఏం చేస్తాడు? వ్యవసాయం చేస్తూనే ఉంటాడు. ఈ వ్యవసాయపు దినాలు అయిన తర్వాత వేసిన పంట ఫలభరితంగా మారి ఆ ఫలము తన చేతికి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? సంతోషించి ఆనందించి ఆ ఫలమంతా, ఆ పంటంతా కూడా ధాన్యమైన ఫలమైన అది ఏదైనా తన వ్యవసాయం చేసిన ఆ కష్టార్జితాన్ని ఏం చేస్తాడంటే తీసుకొచ్చి అది ఇంట్లో నింపుకొని, తన కోట్లు నింపుకొని ఇంట్లో పెట్టుకొని సంతోషించి ఆనందించి సంవత్సరాలంతా కూడా ఆ ధాన్యం ఉన్నంత వరకు ప్రయాసపడి సంపాదించుకున్న ఆ ధాన్యాన్ని తిని బ్రతికి తన కుటుంబము జీవనాన్ని కొనసాగిస్తాడు. అంటే తన ఫలము తన ఇంటికి రావాలి. అది వ్యవసాయకుని యొక్క స్వభావం, తన మనస్సు. ఇక్కడ వాక్యాన్ని గమనిస్తే కొరింథీ మొదటి పత్రిక 3:9 మేము దేవుని జత పని వారమై ఉన్నామని చెప్పిన తరువాత తనంటున్న మాట, మీరు ఎవరు? క్రీస్తు రక్తంతో కడగబడి సంఘ సహవాసంలో ఉంటూ దేవుని రెక్కల క్రిందికి వచ్చి ఈ క్రీస్తులో అంటుకట్టబడిన అనుభవాలలో ఉన్నారు కదా, విశ్వాస జీవితాన్ని జీవిస్తూ నీవు దేవుని వ్యవసాయమో దేవుని గృహం. దేవుని వ్యవసాయము నీవే. సేవకుడు చేసిన పరిచర్యకి, సేవకుడు ప్రయాసపడిన వ్యవసాయానికి నీవు అంటుకట్టబడిన, నీవు ఒకప్పుడు అంటుకట్టబడ్డావు, బాగానే ఉంది. అదే స్థితిలో ఉన్నట్లయితే నీ జీవితం ఫలించదు. ఎదగాలి, వృద్ధి పొందాలి, చిగురించాలి. నువ్వు పుష్పించి కాయలు కాసి ఫలభరితంగా మారి పంట చేతికొచ్చినట్లుగా నీ ఆత్మీయ జీవితంలో క్రీస్తులో ఎదిగిన అనుభవాలలోకి నీవు రావాలి. ఎప్పుడైతే ఆ అనుభవాలు నువ్వు సంపాదించుకుంటావో, అదే వ్యవసాయకుని యొక్క మనసు ఎరిగి ఆయన నీకు చేస్తున్న పరిచర్య, పంచిపెడుతున్న వాక్యము, నీ గురించి చేస్తున్న ప్రార్థన, వీటన్నిటి వలన నీవు క్రీస్తులో ఎదిగి వర్ధిల్లుచు, ఆయన ప్రేమలో పెంపారుచు, వేరు పారి నీవు ఫలభరితంగా మారాలి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడకు ముందుగాని. కనుక దేవుని వ్యవసాయమైన నీవు, దేవుని వ్యవసాయం వల్ల కలిగిన ఫలము అది దేవుని గృహానికే చేరాలి. రైతు, వ్యవసాయకుడు కష్టపడి సంపాదించిన ఆ ఫలాన్ని ఏం చేస్తాడు? తన ఇంటికి తీసుకెళ్తాడు, తన కష్టార్జితం. కనుక నీవు దేవుని కష్టార్జితం. నీ కొరకు ఆయన శ్రమించి కష్టపడిన దేవుడు కదా, నీ కొరకు నా కొరకు కదా రక్తాన్ని ఖర్చాడు, ఆయన దెబ్బలు తిని అవమానాన్ని పొందాడు, అంతగా ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, పరలోకాన్ని కట్టాడు, తిరిగి రాబోతున్నాడు, తీసుకెళ్లి ఆ రాజ్యంలో పరలోకంలో ఒక నిశ్చలమైన అనుభవంలో మనల్ని స్థిరపరుస్తాడు. గనుక దేవుని వ్యవసాయము నీవే. నీ వలన దేవునికి ఫలముగా రావాలి, ఫలముగా నీవే మారాలి. దేవుని వ్యవసాయం వల్ల కలిగిన ఫలమును దేవుని గృహానికి చేరాలి. గనుక ఆయన అంటున్నాడు,
మీరు దేవుని వ్యవసాయమో దేవుని గృహమై ఉన్నారు. ప్రియులారా, ఈరోజు నీవేమై ఉన్నావు? నీ ఫలము ఏమై ఉంది? ఆ ఫలము క్రీస్తులో ఫలించేదైతే అది దేవుని గృహానికే చేరుతుందా, లేకపోతే మధ్యలో ఎక్కడైనా రకరకాలుగా ఆగిపోతూ లేనిపోయిన నష్టానికి అనర్థాలకి దారితీసినట్లుగా మిగిలిపోతుందా? ఒకవేళ నీ ఆత్మీయ జీవితం ఫలభరితంగా లేకపోతే ఇకనైనా దేవుని వాక్యాన్ని బట్టి నీ అంతరంగానికి ఒక మెలకువ కలగాలి. ఒక మెలకువ కలిగి నీ ఆత్మీయ జీవితాన్ని ఫలభరితంగా మార్చుకునేందుకు కొరకు నీకుగా నీవే ప్రయాసపడి దాన్ని సంపాదించుకొని నూతనపరుచుకొని నీవు దేవుని వ్యవసాయము గనుక ఆ వ్యవసాయం వల్ల కలిగేది ఫలం. ఆ ఫలముగా నీవే మారాలి. మారినప్పుడే దేవుని వ్యవసాయం వల్ల కలిగిన ఫలము దేవుని గృహానికి చేరుతుంది. నువ్వు ఏ గృహానికి చేరుతావు? కొంతమంది వాళ్ళ గృహాలు ఎక్కడో వాళ్ళ గృహాన్ని మర్చిపోతారు. ఏదేదో గృహాల్లో తిరుగుతూ ఉంటారు, ఇంకెక్కడో తిరుగుతూ ఉంటారు. కేర్ ఆఫ్ అంటూ ఉండదు, ఓ ప్లాట్ఫామ్ అంటూ నికరంగా ఉండదు. కారణం ఏంటి? స్థిరత్వం లేని అనుభవాలు. కనుక నీ ఆత్మీయ జీవితంలో ఒక నూతనమైన అనుభవం అనేది క్రీస్తు వల్ల సంపాదించుకొని నీ ఆత్మీయతకు మెలకువ కలుగజేసుకుని నూతనపరుచుకుంటే ఆయన నమ్మదగిన దేవుడు గనుక ఆయన వలన కలిగినటువంటి ఈ పరిచర్యలో, నీ కొరకు చేసిన ప్రార్థన పరిచర్యలో నీవు దేవుని వ్యవసాయం గనక ఫలించాలి, దేవుని గృహానికి చేరాలి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడలో ఎత్తబడి ఆ మహిమ కలిగిన రాజ్యంలో ప్రవేశించాలి. అందుకే వాక్యం అంటుంది, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగే. ఫలించేటివి మరి ఎక్కువగా ఫలించాలని పనికిరాని తీగలు, ఫలించే తీగలు, ఫలించనివి, పక్కనున్న వాటిని కూడా ఫలించనివి, రకరకాలుగా. మరి నువ్వు ఏ కేటగిరీలో ఉన్నావో, ఏ కోవకు చెందేవో, ఏ గ్రూపులో ఉన్నావో ఆలోచన చేసుకొని నీ జీవితాన్ని నూతనపరుచుకొని, ఒకవేళ బలహీనమైన అనుభవాల్లోనే ఉంటే, ఒక సరైన స్థిరత్వం లేని అనుభవాల్లోనే ఉంటే, అటు ఇటు కదులుతూ ఉంటే, కదిలింది కాక ఇంకా ఇతరులను కూడా కదిలించే పరిస్థితుల్లో ఉంటే, ఇకనైనా నీ అంతరంగాన్ని క్రీస్తు యేసునందు స్థిరపరచుకొని బలపరుచుకొని నీ కొరకు సేవకుడు పంచిపెడుతున్న దేవుని వాక్యాన్ని బట్టి, ప్రార్థనను బట్టి నీవు ఆ అనుభవానికి నడిపింపుకి ఎప్పుడైతే అప్పగించుకుంటావో నిశ్చయంగా నీవు క్రీస్తులో అంటుకట్టబడతావు. దేవుని వలన కలుగుతున్న వ్యవసాయం ఫలము నీవు ఫలభరితంగా మారుతావు, దేవుని కొట్టుకు చేరుతావు. యాస కలిగిన ప్రతి ఒక్కరూ నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించి కళ్ళు మూసినట్లయితే మీ కొరకు వచ్చిన ప్రార్థన చేయబోతూ ఉన్నాను. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం నాయన. గడిచిన కాలం అంతా మీ కృపలో దాచి భద్రపరిచి మీ ఘననామాన్ని మహిమపరుచుకునేందుకై స్తోత్రం. ఈ పూట ద్రాక్షవల్లి అయిన మీలో అంటుకట్టబడి ఫలించని తీగలుగా ఉండక, ఇతరులను కూడా ఫలభరితంగా మారనివ్వని తీగలుగా ఉండక, మీ యందు సమృద్ధిగా 100 పాళ్ళుగా ఫలించే తీగలుగా ఉండేటువంటి కృప ఈ మాటలు విన్న ప్రతి వారికి దయచేయండి. ఎవరు ఈ ఆత్మీయ బలహీనతల్లో ఉన్నారో ఆ బలహీనతలు ఆత్మ సంబంధమైనవైనా శరీర సంబంధమైనవైనా వాటన్నిటిని విడిపించి మీ వాక్యం వల్ల కలుగుతున్న వ్యవసాయ ఫలము మీ బిడ్డల హృదయాల్లో కలగజేసి మీ వాక్యం వల్ల బలపరిచి కృపనిచ్చి వారి బలహీనతలన్నింటిలో నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం. కృపతో నింపండి తండ్రి. సోమరితనాన్ని తొలగించండి. ప్రార్థించేదానికి సోమరితనం, వాక్యం చదివేదానికి సోమరితనం, వేకుజామున లేచి మీ సన్నిధిలో మోకరించేదానికి సోమరితనం, ఎవరి ఆత్మీయ జీవితంలో ఏ సోమరితత్వం ఆవరించి అది ఫలభరితంగా లేకుండా చేస్తుందో అటువంటి బలహీనతలన్నిటినీ యేసు నామములో తొలగించమని ప్రార్థిస్తున్నాను. కృపతో బలపరచండి. ప్రతి వారిని మీ కృపతో నింపండి. మీ కృపాస్తాలకు అప్పగించుకుంటూ ఒక వ్యవసాయకుని మనసు కలిగిన వారి వలె తొలకరి కడవరి ఆత్మీయ వర్షాలు పొందే వరకు అభిషేకం కొరకు పైకే ఎదురు చూస్తూ విలువైన భూఫలముల నిమిత్తమై ఓపికతో వ్యవసాయదారుడు కనిపెట్టినట్టుగా మరి ఆత్మీయ ఫలముల కోసం అంతకంటే మరి ఎక్కువగా కనిపెట్టి ఎదురు చూసే కృప నిరీక్షణ ఈ మాటలు విన్న ప్రతి వారికి దయచేయమని ప్రార్థిస్తున్నా. కృపతో నింపండి, బలపరచండి తండ్రి. మీరు దేవుని వ్యవసాయము, దేవుని గృహమునై ఉన్నారన్న సంగతి వారు గ్రహించి వారికి అప్పగించబడినటువంటి ఏ కాపరికి అప్పగించబడ్డారో ఆ కాపరి, ఆ సేవకుడు దేవుని జత పనివాడు అని ఎరిగి
మీ కృపలో స్థిరపరచబడినట్లుగా దానికి తగిన ప్రవర్తన కలిగి ఉన్నట్లుగా ప్రతి వారికి కృపనిమ్మని మీ హస్తాలకు అప్పగించుకుంటూ ప్రతి వారిని బలపరిచి ఈ మాటలు విన్నాము. ప్రతి వారిని మమ్మల్ని అందరినీ మహిమగలిగిన మీ రాకడ కొరకు సిద్ధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రభునామములో వందనాలండి. మీకు ఏ సమస్యలు ఉన్నా మీ ప్రార్థన అక్కర ఏదో ఈ కామెంట్ రూపంలో మాకు తెలియజేసినట్లయితే మేమందరము మా అనుదిన ప్రార్థనలు మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రభు మీ సమస్యల్లో నుంచి మీకు ఒక గొప్ప విడుదలను